నర్సింగ్ కోర్స్ ప్రవేశాలలో సంస్కరణలు అనగా కొత్తగా చేసిన మార్పులు. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకే హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నర్సింగ్ కోర్స్ ఎంట్రన్స్ ప్రాసెస్లో న్యూ చేంజెస్ గురించి తెలుసుకుందాం. అదే ఏపీఎన్ఎస్ఈటి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఏపీఎన్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఇది జూలై 2025 అంటే ఈ ఇయర్లో ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేసేసారు. ఇన్ని ఇయర్స్ మనకి ఈ 4 ఇయర్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి ఎంసెట్ ర్యాంక్, ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా సీట్ ఇచ్చేవారు కదా. అండ్ మేనేజ్మెంట్ కోటాలో అయితే సీట్స్ ఏ కాలేజ్ మేనేజ్మెంట్ డెసిషన్ ఆ కాలేజ్ వాళ్ళే తీసుకునేవాళ్ళు. దానివల్ల చాలా అలిగేషన్స్ వచ్చినాయి, లైక్ అదర్ స్టేట్ వాళ్ళు అన్టాలెంట్ స్టూడెంట్స్కి సీట్స్ ఇచ్చేస్తున్నారు అని. కానీ ఇప్పటి నుంచి కన్వీనర్ కోటా ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్తో పాటు మేనేజ్మెంట్ కోటా ఇన్ గవర్నమెంట్ ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్ కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే అడ్మిట్ చేసుకోవాలి స్టూడెంట్స్ని. సెలక్షన్ కమిటీని యూనివర్సిటీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. వాళ్ళు మెరిట్ బేస్డ్గా మాత్రమే ఏ మేనేజ్మెంట్ సీట్ని అయినా అలాట్ చేయాలి. ఈ చేంజెస్ అన్నీ అందరూ సీనియర్ అఫీషియల్స్తో రివ్యూ చేసి మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు 1998-2003లో ఇష్యూ చేసిన ఆర్డర్స్ ప్రకారం అప్రూవ్ చేశారు. ఇంకా పర్సంటేజ్ దగ్గరికి వస్తే జనరల్ క్లాస్ అండ్ రిజర్వ్డ్ వాళ్ళకి 50% ఉండాలి ఏపీఎన్ఎస్ఈటి. డిజేబుల్డ్ కేటగిరీ వాళ్ళకి 45% ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈ క్లాసెస్లో ఉన్న డిజేబుల్డ్ వాళ్ళకి 40% ఉండాలి. ఈ రిజర్వేషన్స్ అన్నీ కన్వీనర్ కోటాలో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ ఉంటుంది, నాట్ ఫర్ ది మేనేజ్మెంట్ కోటా. కౌన్సిలింగ్ డేట్స్ ఫర్ అడ్మిషన్స్ అనేవి అతి తొందరలోనే అనౌన్స్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆకే హెల్త్ కేర్.